ఈ 100 రోజులు కూటమి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? పర్లేదు, ఏం చేస్తావు, వరదలు వచ్చినాయి, ఆయన మాత్రం ఏం చేస్తాడు. చాలా వరకు ఆదుకున్నారు, చాలా వరకు నష్టపోయారు కూడా జనాలు. చాలా అంటే అందరికీ చంద్రబాబు నాయుడు గారు సహకరించలేదు. చివరి దాకా చాలామంది లోతట్టు ప్రాంతాల్లో ఇంకా మునిగిపోయి చాలా ఇబ్బంది పడ్డారండి. ఇంక ఎదరందరి వరకు చాలా వరకు చేశారు. ఇంకా 25,000 విషయానికి వస్తే అందరికీ రాలేదని అదొక ఇది నడుస్తుంది. ఒక 70% మందికి ఇచ్చారు, ఇంకా 30 మంది జనాలకి ఇంకా ఇవ్వాల్సి ఉంది. అది కొంతమంది వరద బాధితులు అంటున్నమాట, వాళ్ళకే ఇచ్చారు అమౌంట్ కూడా అంటున్నారేంటి, నిజమేనా? అది జరగవచ్చండి. కొంతమందికి 2 సార్లు కూడా వచ్చినాయి అంటున్నారు. కొంతమందికి ఏంటంటే 2-3 షట్టర్లు చూపించి కూడా జనాల దగ్గర తీసుకున్నారు, రాయిపించుకుని నా షాప్ మునిగిపోయిందని చెప్పి అలా కూడా తీసుకున్నారండి. అవి కొన్ని అయితే ఎంటీ షాపులు అయ్యి ఆ ఎంటీ షాపుల్లో కూడా తీసుకున్నారు అలా. కానీ నిజంగా మునిగిపోయిన కొంతమందికి అయితే ఇంతవరకు రాలేదండి అమౌంట్. ఇప్పటికీ బాధపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగానే 25,000 సాయం అందించింది, మాట నిలబెట్టుకున్నారంటారా? మాట నిలబెట్టుకుందంటే వేశారు, కొంతమందికి వేశారండి. అయితే అందరికీ రాలేదు అంటున్నా. అది ఒక 70 మెంబర్కి వేశారు, డబ్బులు వచ్చినాయి. కానీ ఆ 25,000 అనేది అది ఎంతవరకు అనేది ఇది అనేది తెలీదు. కానీ చాలా నష్టపోయారండి. ఇది ఒక్కొక్కరికి దగ్గర 2 లక్షలు 3 లక్షలు అలా నష్టపోయారండి. మంచాలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు, బళ్ళు, కార్లు అన్నీ చాలా విధాలుగా నష్టపోయారు. అది అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా అంటున్నారు, సీఎం నిధి కింద 400 కోట్లు వచ్చాయి, అవి కూడా వరద బాధితులకే పంచామంటున్నారు కదా సార్. చాలామంది సినీ నాయకులు ఇచ్చారు, పైనుంచి వచ్చినాయి, ఢిల్లీ నుంచి వచ్చినాయి, అన్ని విధాలుగా వచ్చినాయి. కానీ డబ్బులు అవి జనాల దాకా వెళ్ళినాయి అనేది అవాస్తవం సార్. అది అందరికీ వెళ్ళలేదు. దానిలో ఒక 10% 20% జనాలకి ఇచ్చుంటారు, అంతవరకు మిగతా ఏమైనాయో కూడా అవి ఆయనకే తెలియాలి. అంటే అందరికి పంచిపెట్టామని చెప్తున్నారు కదన్న. రాలేదు సార్, ఎంతమందికి పంచిపెట్టారు సార్? మా అయితే అందులో అయితే దాదాపు ఒక 50-70 కోట్లు పంచుంటారు, మా అయితే 100 కోట్లు పంచుంటారు. మిగతా డబ్బులు ఎక్కడ పోయినట్టు అది ఆయనకే తెలియాలి. అది ఇంకా నష్టపోయి, ఇంకా లోపల ఇంకా వరద అలాగే ఉంది కొన్ని చోట్ల. ఇంకా చాలా రోడ్లు కానీ లైట్లు కానీ కరెంట్లు కానీ ఇప్పటికీ ఇబ్బంది ఉంది. వైఫైకి ఇంటర్నెట్కి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. చాలా విధాలుగా ఇబ్బందిగానే ఉందండి. అయితే వైసీపీ అంటున్నమాట కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది అంటున్నమాట, నిజమేనంటారా? కూటమి ప్రభుత్వం అంటే వాళ్ళు ఇప్పుడు గెలిచి కూడా కొన్నాళ్ళు అయింది కాబట్టి అది మనం ఇంకా చెప్పలేము. ఇంకా వైసీపీ కూడా నేను చెప్పాలంటే నా లెక్క ప్రకారం అయితే వాలంటీర్లు అయితే బాగా చేసేవాళ్ళండి. వాళ్ళు ఉంటే అన్ని విధాలుగా వాళ్ళకి ఏంటంటే ఒక ఐడియా ఉండేది, డేటా ఉండేది, ఎవరి ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఏం చేయాలి అనేది ఒక సిస్టమేటిక్గా వెళ్ళేది. ఇదంటే ఏంటంటే అంతా గందరగోళంగా ఉందండి ఈ వ్యవహారం చంద్రబాబు నాయుడు గారిది. అంటే ఇది వాలంటీర్లు లేరు కాబట్టి మిగతా వాళ్ళు ఎవరికి ఎలా ఇవ్వాలనేది ఒక సంస్థ పర్టికులర్గా లేదు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. అదే వాలంటీర్ వ్యవస్థ కనుక కొనసాగించినట్టయితే ఎలా ఉండేది? బాగుండేదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రతి నెల 1వ తారీఖు అందుబాటులో వచ్చాయి, అన్నీ కరెక్ట్గా జరిగాయి. ప్రతిదీ వాళ్ళ దగ్గర డే టు డేట్ మొత్తం పాయింట్ టు పాయింట్ ఉండేదండి అంతా డేటా. ఎవరికి ఏం అవసరం ఉంది, ఎవరికి ఎలా కావాలనేది మనం కూడా వెళ్ళి చెప్పుకోవడానికి కానీ చేయడానికి కూడా అన్ని విధాలుగా బాగుండేది. ఇప్పుడు ప్రతిదానికి ఎవరిని మాట్లాడాలో, ఎవరితో కలవాలంటే ప్రతిదానికి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళలేం కదా సార్. అది వాళ్ళు అయితే మన ఇంటి దాకా వచ్చేవాళ్ళు, మన ఏమైనా ఉన్నా కూడా మన దగ్గరలో సచివాలయం దగ్గరికి వెళ్ళి మనం బాధలు మేము చెప్పుకునేవాళ్ళం. అప్పుడు కాదు, బాగా కష్టంగా ఉంది. అదే కూటమి ప్రభుత్వ నేతలు అంటున్నారు వాలంటీర్ల కంటే సచివాలయం సిబ్బంది చేత మెరుగ్గానే పనిచేపిస్తున్నాం అంటున్నారు. లేదండి, ఆ మెరుగుదనం అయితే లేదండి, ఇంతవరకు అది రాలేదు. ఎందుకంటే అది అప్పుడు డేటు మనకి ఇదయ్యేది జగన్ గారు ఉన్నప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది అది చాలా బాగుండేది. అది ఏంటంటే వాళ్ళకి ఏదో జరిగి ఏదో అంతా జగన్ ప్రభుత్వం అంతా వాళ్ళ సైన్యం అనుకుని ఆయన తీశారు కాబట్టి. లేదంటే జనాలకు మాత్రం బాగా ఇదయ్యేదండి. ఇంకా డెవలప్మెంట్ అంటారా, అది పక్కన పెట్టండి. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్స్ ప్రజలకు ఎలాంటి సేవలు అందించారని మీరేం చెప్తున్నారు? అన్ని విధాలుగా అందించారు సార్. టైంకి పెన్షన్ తెచ్చి ఇచ్చేవారు, లేదా రేషన్ కార్డు కొత్తవి కావాలన్నా ఏదైనా ప్రతి విధాలుగా అన్ని విధాలుగా సహకరించేవారండి వాలంటీర్స్. ప్రతి నెల కరెక్ట్గా వచ్చేవాళ్ళు, అన్ని విధాలుగా బాగా సాయం చేసేవారు. చిన్న వృద్ధులకు కానీ లేదా వితంతులకు కానీ దేనికైనా సరే అందరికీ బాగా అందుబాటులో ఉండేవారు. మెయిన్ అందుబాటులో ఉండేవారు సార్.